దీన్ని ఎలా చూస్తామంటే ఒక దుర్మార్గమైన పని మన ముఖ్యమంత్రి కేసీఆర్ తన పరిపాలనలో తుమ్మిడిహట్టి దగ్గర నుంచి గ్రావిటీ ద్వారా తుమ్మిడిహట్టి నుంచి గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లికి రావాల్సిన నీళ్ళని ఆ బ్యారేజ్ తుమ్మిడిహట్టి వద్దని కేవలం డబ్బుల కోసం అని చెప్పి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని చెప్పి ఈ బ్యారేజ్ కట్టి అది కూడా డిజైన్ కరెక్ట్ లోపం లేకుండా ఇంత నాణ్యత లోపంతో అంటే ఎంత మన గవర్నమెంట్ మన అధికారులది ఎంత తప్పుందంటే దీనికి ఎంత పెద్ద ప్రాజెక్ట్ ఇంత కృషి గోదావరి నది మీద ఇంత వాడడం అనేది నిజంగా ఒక 500 ఏళ్ళు ఉండాల్సిన ప్రాజెక్ట్ ఇది నిజంగా చెప్పాలంటే. నేను హరీష్ రావు గారికి ఒక్కటే నేను సవాల్ విస్తున్నా. ఈరోజు మేడిగడ్డ దగ్గర లక్ష్మీ బ్యారేజ్ కూలిపోయింది. రేపు అన్నారం బ్యారేజ్ ఉంటుందని గ్యారెంటీ ఇవ్వగలుగుతాడా? పూర్తి సామర్థ్యం 50 టీఎంసీల నీళ్లు నింపిన తర్వాత మల్లన్న సాగర్ ప్రాజెక్టు ఎర్తన్ డ్యాము 50 టీఎంసీ గ్రౌండ్ మీద కట్టిండ్రు. అది ఉంటుందని మా హరీష్ రావు గ్యారెంటీ ఇస్తారా? లేదు. ఆ రోజు ఆయన ఇరిగేషన్ మినిస్టర్గా ఉండి వాళ్ళ మామకు ఎదురు చెప్పలేక వాళ్ళ మామ చెప్పినట్టు విని ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఒక ఇంజనీర్ పాత్ర పోషించి తప్పు డిజైన్ చేసి ఈ ప్రాజెక్ట్ని కట్టింది. కానీ మొత్తం ఎంటైర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమే తప్పు. ఆనాడు తుమ్మిడిహట్టి దగ్గర కట్టాల్సిన బ్యారేజ్ని ఎప్పుడైతే ప్లేస్ మార్చిండ్రో డబ్బుల కోసం కాంట్రాక్టర్ల కోసం రీడిజైన్ చేసిండ్రో ఆ రోజే మన తెలంగాణ ప్రజలకు ఒక గుదిగుండ ప్రాజెక్టు నుంచి అసెంబ్లీలో చెప్పడం జరిగింది. అప్పుడు శాసనసభ్యులుగా మళ్ళీ చెప్తున్నా, తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. ఈ కూలిపోతకు కారణమైన ముఖ్యమంత్రి మీద అవసరమైతే కేసీఆర్ కూడా జైలు పోక తప్పదు. ఎటువంటి ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. దీన్ని ఎంత రిపేర్ చేసినా ఈ యాక్చువల్లీ గోదావరి రివర్ మీద డ్యామ్ కట్టాలి, బ్యారేజ్ కట్టిండ్రు. ఈ బ్యారేజ్ అనేది కట్టకూడదు, ఇక్కడ డ్యామ్ కట్టాలి. మీరు ఇప్పుడు చూస్తూనే ఉంటారు ఎట్లా కూలిపోయింది, చూసినాం కదా. ఇది క్వాలిటీగా కరెక్ట్ కన్ చేయలేదు. కాంట్రాక్టర్ డబ్బుల కోసం అని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ రోజు ప్రాజెక్టుల మీద పెద్ద ఎత్తున దోపిడీ చేసినారు. కాబట్టి ఈ దోపిడీ చేసిన ప్రభుత్వ సొమ్ము, ప్రజల సొమ్ముని రికవరీ చేయడంతో పాటు దీనికి కారకులైన ఇండియా అధికారులు కావచ్చు, కేసీఆర్ కుటుంబ సభ్యులు కావచ్చు, ఎవరినైనా వదిలే ప్రసక్తి లేదు. ఈ విజిలెన్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అవసరమైతే మరి సిట్టింగ్ జడ్జితో చేస్తారా, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి తప్పకుండా ఎవరు ఎంత పెద్దోళ్ళైనా సరే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పండి. మేము మేడిగడ్డ అనేది ఈరోజు కాదు, పౌరసభ అనేది ఇప్పుడు మాట్లాడుతున్నారు నల్గొండది. ఇది చాలా రోజుల నుంచి నడుస్తున్న విషయము. వాళ్ళు ప్రజల మనసు డైవర్ట్ చేసేందుకు కపట ప్రేమ, దొంగ ప్రేమతోటి వాళ్ళే ఈరోజు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించారు, ప్రభుత్వానికి ఓటేసిండ్రు. వాళ్ళు ఎంత పోరు చేసినా తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. థ్యాంక్ యూ.